ఎక్కడైనా సరే ప్రభుత్వాలు నేరాలను అదుపు చేసేందుకు ప్రజలకు న్యాయం త్వరగా అందాలని చట్టాల్లో మార్పులు తెస్తాయి. అవసరమైతే కొత్త చట్టాలను రూపొందిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగానే మన ఇండియాలో కేంద్రం కొత్త నేర చట్టాలను అమల్లోకి తెచ్చింది. బాధితులకు ఖచ్చితమైన సత్వర న్యాయం అందేలా వీటిని అందుబాటులోకి తెచ్చింది. అయితే తాజాగా జపాన్లో స్థానిక ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త చట్టం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చట్టం ప్రకారం అందరూ ప్రతిరోజు ఖచ్చితంగా నవ్వాల్సిందే. ఈ వింత చట్టానికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జపాన్లోని యమగట ప్రిఫెక్చర్ ప్రభుత్వం ఈ లాఫింగ్ లాను ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆర్డినెన్స్ ను కూడా జారీ చేసింది. పౌరుల శారీరక మానసిక ఆరోగ్యం కోసమై తాము ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్లు యమగట ప్రభుత్వం ప్రకటించింది. యమగట విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ చేసిన పరిశోధనల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తక్కువగా నవ్వేవారిలో కొంతమంది వివిధ వ్యాధులతో మరణిస్తున్నారని తేలింది. ఈ పరిశోధనల నేపథ్యంలోనే యమగట ప్రిఫెక్చర్ ప్రభుత్వం లాఫింగ్ లాను తీసుకొచ్చింది. రోజులో ఒక్కసారి తప్పకుండా నవ్వాలంటూ పేర్కొంది. పని ప్రదేశంలో హాస్యంతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహించాలంటూ కంపెనీలను కూడా ఆదేశించింది. ఈ క్రమంలోనే ప్రతి నెల 8వ తేదీని ప్రత్యేకంగా హాస్యంతో ఆరోగ్యం కోసం కేటాయించాలని సూచించింది. తద్వారా ప్రతి ఒక్కరూ లైఫ్లో బాగా నవ్వుతారని, ఆరోగ్యంగా ఉంటారని ప్రభుత్వం నమ్ముతోంది. ఈ చట్టాన్ని పాటించినంత మాత్రాన తాము ఎలాంటి జరిమానా విధించబోమని పేర్కొంది. కేవలం ప్రజా ఆరోగ్యం కోసమే ఈ చట్టాన్ని తెచ్చామని తెలిపింది. ఈ చట్టంపై స్థానికంగానే కాదు సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. నవ్వుతూ నవ్విస్తూ ఉండటం ఆరోగ్యానికి మంచిదే, కానీ దాన్ని చట్టం చేసి ఖచ్చితంగా నవ్వాలని చెప్పడం విడ్డూరంగా ఉందని పలువురు అంటున్నారు. కొన్ని వ్యక్తిగత పరిస్థితుల్లో నవ్వడం కుదరకపోవచ్చని చెబుతున్నారు. రోజుకు ఖచ్చితంగా ఒక్కసారి నవ్వాలని చెప్పడం సరికాదని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు స్థానికంగా రాజకీయంగానూ ఈ చట్టంపై వ్యతిరేకత వస్తోంది. ఇలాంటి చట్టాలతో ప్రజల భావస్వేచ్ఛ హక్కులను కాలరాసినట్లే అంటున్నారు.